గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి క్లాస్లో మరి కుంభాకార కటకము అంటే ఏంది, అదేవిధంగా కుంభాకార కటకం యొక్క ఆవర్తన సామర్థ్యం అనగానేమైన వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో మనము అదేవిధంగా ఈ యూనిట్లో మనకు 2 మార్క్స్ కింద మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుందని చెప్పాం కదా. సో మనకు 2 మార్క్స్ కింద మన ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా అడుగుతాడో మనం చూద్దాం. సో మనము దర్పణ సూత్రము, సో మనం దర్పణ సూత్రము 1/f ఈక్వల్ టు మనం ఏమని చెప్పుకున్నాము, 1/v ప్లస్ 1/u. సో ఈ సూత్రం మనకు అనేది ప్రాబ్లమ్స్ లో మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో మనము ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార కటకాన్ని పుటాకార దర్పణాన్ని గోడ నుంచి 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. గోడ నుంచి ఎంతనంటే 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. గోడ మీద ఒక నిజ ప్రతిబింబం ఏర్పడిన వస్తువు గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలి? వస్తువును గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలి? సో చూడండి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల 10 సెంటీమీటర్ల నాభ్యంతరం అంటే మనకి ఏం తెలుసు, ఎఫ్ కదా. సో ఎఫ్ ఈజ్ఈక్వల్ ఎంత ఇచ్చిండు, 10 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఎఫ్ ఈజ్ఈక్వల్ ఎంత ఇచ్చిండు, 10 సెంటీమీటర్లు ఇచ్చిండు కదా, వాడే ఇచ్చిండు. ఒక పుటాకార దర్పణం, అదేంటిది దర్పణం అంటుండు కదా, పుటాకార దర్పణం గోడ నుంచి 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచారంట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చూద్దాం ఏంది, వాడు పుటాకార దర్పణం అంటుండు కాబట్టి సో మనం పుటాకార దర్పణం చూద్దాం. దర్పణం కదా, సో ఒక సైడ్ ఉబ్బెత్తుగా ఉన్న సైడ్ కోటింగ్ చేస్తుంది కదా. సో ఇది పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. సో దీన్ని ఎట్లా అంటే గోడ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గోడ తీసుకున్నామంటే, ఇది ఒక గోడ అనుకోండి. ఈ గోడ నుంచి ఎంత దూరంలో ఉంచిందంట, 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచింది. ఎంత, 35 సెంటీమీటర్ల దూరంలో ఉంచింది. 35 సెంటీమీటర్ దూరంలో ఉంచారు. సో గోడ మీద ఒక నిజ ప్రతిబింబం ఏర్పడిన, అంటే ఈ గోడ మీద నిజ ప్రతిబింబం ఏర్పడ్డది. అంటే ఈ గోడ మీద ప్రతిబింబం ఏర్పడ్డదంటే ప్రతిబింబం అంటే దర్పణం నుండి దర్పణాన్ని ప్రతిబింబం మధ్య గల దూరాన్ని దేంతో సూచిస్తామని చెప్పినాము, ప్రతిబింబం అంటే వి కదా. వస్తువు మరియు కటకానికి మధ్య గల దూరాన్ని దేంతో చూస్తాము, యూతో చూస్తాము. కానీ ప్రతిబింబము కటకము లేదా దర్పణాల మధ్య దూరాన్ని దేంతో చూస్తాము, యూ చూస్తాము. సో ఇప్పుడు ఎక్కడ గోడ మీద ప్రతిబింబం ఏర్పడ్డది, అప్పుడు ప్రతిబింబము మరియు కటకానికి మధ్య గల దూరం ఏమవుతుంది, యు. ప్రతిబింబంకు మరియు గోడకు మధ్య గల దూరం ఏమవుతుంది, ప్రతిబింబానికి మరియు గోడకు మధ్య గల దూరాన్ని దేంతో చూస్తున్నామంటే వితో సూచిస్తాం. వి ప్రతిబింబానికి మరియు కటకానికి లేదా దర్పణానికి మధ్య గల దూరాన్ని దేంతో చూస్తున్నాము, వి. అంటే మరి ప్రతిబింబం ఏర్పడుతుంది గోడ నుంచి మరియు దర్పణానికి, ఏది పుటాకార దర్పణానికి మధ్య గల దూరం దేంతో చూస్తాము, వితో సూచిస్తాం. కానీ గోడ మీద ప్రతిబింబం ఏర్పడుతుంది. మరి గోడ
దర్పణానికి ఎంత దూరం ఉంది? 35 సెంటీమీటర్ల దూరం ఉంది. అంటే v ఈక్వల్ టు కూడా వాడు ఇచ్చింది ఎంత? v ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్ ఇచ్చింది. కానీ మనము ఉంచేటటువంటి ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఈ గోడ నుంచి గోడ మీద నిజ ప్రతిబింబం ఏర్పడిన వస్తువు గోడ నుండి ఎంత దూరంలో ఉంచాలి? అంటే గోడకి ఇటు ఉంచాలా, ఎంత దూరంలో ఉంచాలా, అంటే ఇటు ఉంచాలనా, ఇటు ఉంచాలనా, ఇటు ఉంచితే ఈ ప్రతిబింబం ఏర్పడుతుంది అని అన్నాడు. సో వాడు ఎఫ్ ఈజ్ఈక్వల్ ఇచ్చిండు, వి ఈజ్ఈక్వల్ ఇచ్చిండు. సో వాడు ఏమంటుండు? గోడ నుంచి వస్తువును ఎంత దూరంలో ఉంచాలి అని అంటుండు కదా. సో మనం గోడ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉంచాలంటే మనకు యూ తెలిసింది అనుకో. ఇప్పుడు ఎఫ్ ఈజ్ఈక్వల్ టు వి ఈజ్ఈక్వల్ ఇచ్చిండు. యూ అంటే ఏంది? వస్తువు నుండి దర్పణానికి మధ్య గల దూరాన్ని యూతో సూచిస్తాం కదా. మనకు యూ తెలిసిందనుకో, యూ మైనస్ వి కదా. ఎంత? యూ మైనస్ వి చేసినట్టయితే మనకి ఏంది? వి మైనస్ యూ చేసినట్టయితే అంటే వి అంటే ఏంది? మొత్తం దూరం. మొత్తం దూరంలోకి వెళ్ళి వస్తువు పెట్టిన దూరం తీస్తే, వస్తువు ఉన్న దూరం తీసేస్తే వస్తువు నుంచి గోడ దూరం అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది మొత్తం ఏమవుతుంది? వి కదా. సో ఇందులో మనకు ఒకవేళ మనం వస్తువు ఈడ పెట్టినాం అనుకో, సో ఈ వస్తువు యొక్క అంటే వస్తువు యొక్క దూరం అంటే ఏంది? యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు యొక్క దూరం యూ తెలిసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇంత ఉంది అనుకో, సో వీళ్ళకి వెళ్ళి మైనస్ యూ తీసేసినచ్చే ఈ గోడ నుంచి ఈ యొక్క వస్తువు ఎంత దూరంలో ఉన్నాయనేది మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి సో ఇదేమవుతుంది? ఇది గోడ అనుకుంటే గోడ నుంచి 30 సెంటీమీటర్లో ఒక కటకాన్ని ఉంచిన, ఒక దర్పణాన్ని ఉంచినాం. ఆ దర్పణం ఏంది? పుటాకార దర్పణాన్ని ఉంచినాం. అది ఎంత దూరంలో? 35 సెంటీమీటర్. అది మరి ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది, గోడ మీద ఏర్పడుతుంది. సో ప్రతిబింబం ఏర్పడుతుంది, గోడ మీద ఏర్పడుతుంది. సో ప్రతిబింబానికి దర్పణానికి మధ్య గల దూరాన్ని దేంతో చూస్తున్నాం? వీతో సూచిస్తాం. సో అప్పుడు ఏమైంది? v ఈజ్ ఈక్వల్ 35 సెంటీమీటర్స్ ఇచ్చిండు. కానీ మనకేం కావాలా? వస్తువును ఈ గోడ నుంచి వస్తువును ఎంత దూరంలో ఉంచుతాడు అని అడుగుతుండు. కానీ మరి ఎంత దూరంలో వస్తుందని తెలియాలంటే మనకు యూ కూడా తెలియాలి. యూ అంటే ఏంది? వస్తువుకు కటకానికి వస్తువుకు దర్పణానికి మధ్య గల దూరం కూడా తెలిసినట్టయితే మనకు గోడ నుంచి ఆ వస్తువుని ఎంత దూరంలో వస్తుందో మనకు తెలిసిపోతుంది. సో మనకు ఆల్రెడీ దర్పణ సూత్రం ఏమని తెలుసు? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f ఈక్వల్ టు ఏమని తెలుసు? 1/v ప్లస్ 1/u కదా. సో ఈ సూత్రంలో పై విలువలను ప్రతిక్షేపించినట్టయితే, సో ఇది ఏమైతే సూత్రం అంటే 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/-u అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సంజ్ఞా సాంప్రదాయం చెప్పుకున్నాం కదా. సంజ్ఞా సాంప్రదాయంలో యు అనేది ఎప్పుడు ఇది రుణాత్మకంగా ఉంటుందని చెప్పిన సంజ్ఞా సాంప్రదాయం ప్రకారము ఇక్కడ ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అనేది వస్తువు ఎటు ఉంటుంది అనే దాన్ని మైనస్ యూగా తీసుకుంటాం. ఎట్లా? సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం. సో ఇప్పుడు ఇందులో మన పైన ఉన్న విలువలను ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఈక్వల్ ఎంత? 10 సెంటీమీటర్స్, వి ఈక్వల్ ఎంత? 35 సెంటీమీటర్స్. ఇందులో ప్రతిక్షేపించినట్టయితే 1/f అంటే ఎంత? 1/10. 1/v అంటే ఎంత? v అంటే ఎంత? 35 సెంటీమీటర్స్. సో ఇదేమవుతుంది? 1 - 1/u అవుతుంది. కానీ మనకు u కావాలి కాబట్టి మనం దీన్ని ఇటు పంపిద్దాం. ఇటు పంపిస్తే ఏమవుతుంది? 1/u. ఓకేనా? ఏమవుతుంది? 1/u. ఓకే, 1/u ఈక్వల్ టు దీన్ని తీసుకొచ్చినామంటే ప్లస్ 1/10 అయితే ఏమవుతుంది? మైనస్ 1/10 అవుతుంది. సో 1/35 మైనస్ 1/10. సో దీన్ని అడ్డగుణకారం చేద్దాం. సో 1/u ఈక్వల్ టు చూడండి 35 ఇంటూ 10, 10 ఎక్కం 10 మైనస్ 35 ఇంటూ 1 ఏమవుతుంది? మైనస్ 35 అవుతుంది కదా. సో 35 ఇంటూ 10 ఏమవుతుంది? 1/u ఈక్వల్ టు 10 ఇట్లకి 35 పోతే ఎంత? మైనస్ 25/35 ఇంటూ 10 అయితే 15 50 అంటే 0 చతన 5 35 350 కదా. సో ఇప్పుడు చూడండి 1/u ఈక్వల్ టు 25 ఎంత? మైనస్ 25/350. సో ఇది చూడండి 5 5ల 25, 5 7ల 35 0 కదా. సో మళ్ళీ చూడండి 5 ఎక్కం 5, 5 ఎక్కం 5 అంటే 2 ఉంటుంది. 5 ఎక్కం 5 అంటే 7 5 పోతే ఎంత? 2. 5 4 20 అంటే ఏమవుతుంది? మైనస్ 1/14
కానీ మనకు కావాల్సింది యూ కదా. సో దీన్ని ఏమని చేసుకున్నాం అప్పుడు 1/u అంటే u = 14. ఓకేనా, u ఈక్వల్ ఏమైతే 1/u = -1/14 అయితే u ఈక్వల్ ఏమవుతుంది -14. సో u ఈక్వల్ ఎంత -14 అంటే u అనేది వస్తువు ఎంత దూరంలో వస్తున్నాము ప్రతిబింబం నుంచి, అంటే ఇది 35 సెంటీమీటర్ల దూరంలో ఉందంటే వస్తువు ఇక్కడ ఉంచినట్టయితే, ఒక వస్తువును ఉంచినట్టయితే ఇది ఎంత 14 సెంటీమీటర్స్ లో ఉంచున్నాం. ఎంత 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్ అనేది యు అంటే దర్పణం నుంచి వస్తువు యొక్క ఏంటిది, దర్పణం నుంచి ఆబ్జెక్ట్ అంటే వస్తువు యొక్క దూరం ఎంత 14 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈ గోడ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉంచిందంటే ఈ v మైనస్ ఈ యూను తీసేసినట్టయితే, ఇది మొత్తం v కదా, ఈ వీలకి వెళ్ళి యూ తీసేస్తే ఈ గోడ నుంచి ఈ వస్తువు ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. దేర్ఫోర్ గోడ నుంచి వస్తువు దూరం ఏమవుతుంది, గోడ నుంచి వస్తువు దూరము ఈక్వల్ టు v మైనస్ యు. గోడ నుంచి వస్తువు దూరం ఏమవుతుంది, v మైనస్ యు. v మైనస్ యూ అంటే చూడండి, గోడ నుంచి వస్తువు దూరం v ఈక్వల్ ఎంత ఇచ్చిండు మనకు 35 సెంటీమీటర్స్. v ఈక్వల్ ఎంత ఇచ్చిండు 35 సెంటీమీటర్స్. u ఈక్వల్ ఎంత వచ్చింది, u ఈక్వల్ టు -14. చూడండి, ఇప్పుడు 35 14 తీసేయండి. 35 5 4 పోతే ఎంత 1 కదా, 5 4 పోతే ఎంత 1, 3 పోతే ఎంత 21. సో గోడ నుంచి వస్తువు దూరం ఎంత 21 సెంటీమీటర్. గోడ నుంచి దేర్ఫోర్ వస్తువు యొక్క మనం దూరం చూసుకున్నట్టయితే గోడ నుంచి వస్తువు యొక్క దూరం ఎంత 21 సెంటీమీటర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వాడు ఈ గోడ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉందో మనం కనుక్కోమంటే మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఏమి ఇచ్చిన వాడు 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణం. ఏంటిది పుటాకార 10 సెంటీమీటర్లు అంటే ఎఫ్, నాభ్యంతరం అనేది ఎఫ్ అనేది ఇచ్చింది కాబట్టి, సో వాడు పుటాకార దర్పణం నుంచి దాన్ని ఎంత దూరంలో వస్తుండో 35 సెంటీమీటర్ల దూరంలో వస్తుండు. కానీ ఆ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, గోడ మీదనే ఏర్పడుతుంది. మరి గోడ మీద ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే ప్రతిబింబానికి మరియు దర్పణానికి మధ్య గల దూరాన్ని దేంతో సూచిస్తాము, వీతో సూచిస్తాం. దేర్ఫోర్ వాడు మనకు వాడే ఇచ్చేసిండు, v ఈక్వల్ ఎంత ఇచ్చిండు 35 సెంటీమీటర్స్ ఇచ్చిండు, ఎఫ్ అనేది నాభ్యంతరం ఇచ్చిండు. కానీ వాడు ఏమడుతుండు, వస్తువు గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలంటే మనకు యూ తెలవాలి. అంటే వస్తువు దర్పణం నుంచి ఎంత దూరంలో ఉందో తెలిస్తే గోడ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉందో తెలవడానికి v మైనస్ యూ చేసినట్టయితే మనకేంది వస్తువు గోడ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉందో మనకు తెలవడం జరుగుతుంది. సో వాడు v ఈక్వల్ ఇచ్చిండు 1/f, దర్పణ సూత్రం 1/v + 1/u అనే సూత్రం తీస్తూ, సో v + సంజ్ఞా సంప్రదాయం ప్రకారము -u గా తీసుకుంటాము. సో 1/f అంటే 10, v అంటే 35 సెంటీమీటర్స్. కానీ మనకు కావాల్సింది u కాబట్టి -1/u యూనిట్ వస్తే ఏమవుతుంది +1/u అవుతుంది. సో 1/35 ఆల్రెడీ ఉంది, 1/10 అంటే -1/10 దీన్ని అడ్డకనుకరం చేసినట్టయితే 35 × 10 ఏమవుతుంది 350 అవుతుంది. అదేవిధంగా 10 × 10 30 × 30 10 - 30 తీసుకున్నట్టయితే 10 × 30 పోతే -25 350. సో 25/350 కొట్టేస్తే 5 5 25 పోతుంది, 5 35 పోతుంది. మళ్ళా 5 × 5 5 × 5 5 4 20 అంటే 1/14 అనేది జరుగుతుంది కదా. సో అప్పుడు ఏమైతుంది 1/u = -14. సో u ఏంది -14. మైనస్ అనేది వ్యతిరేక గుర్తు తెలియజేస్తుంది. మైనస్ అనేది వ్యతిరేక గుర్తుని అనేది తెలియజేస్తుంది. ఎందుకు మనము రుణాత్మకంగా తీసుకుంటామన్నాం కదా, అంటే మనము కాంతి ప్రయాణించే దిశలో మనము కొలత తీసుకున్నట్టయితే ధనాత్మకంగా తీసుకుంటాం, కాంతికి ప్రయాణించే వ్యతిరేక దిశలో కొలిచినట్టయితే రుణాత్మకంగా తీసుకుంటాం. కాబట్టి ఆడ u = -14 అనేది మైనస్ దాన్ని తెలియజేస్తుంది కదా. కానీ గోడ నుంచి వస్తువు దూరం అంటే మనకి ఏం చెప్పాలా, v - u చేయాలి కాబట్టి. సో గోడ నుంచి వస్తువు దూరం అంటే v - u అంటే v = మనకి ఎంత 35 సెంటీమీటర్స్, u ఎంత వచ్చింది 40 సెంటీమీటర్స్. సో తీసినట్టయితే అప్పుడు గోడ నుంచి వస్తువు ఉన్నటువంటి దూరం ఎంత 21 సెంటీమీటర్స్. వాడు అడిగింది కూడా ఏంది, వస్తువు గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలి అంటే వస్తువును గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలా 21 సెంటీమీటర్స్. అంటే ఇదెంత 21 సెంటీమీటర్స్ అనేది రావడం జరిగింది. ఇది
మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? ఈ విధంగా మనకు ఒక నాభ్యంతరం ఇచ్చి v ఈక్వల్ ఇచ్చి ఆ యొక్క వస్తువును గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలంటే ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం తన నుంచి ఏంటంటే తన నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. ఉంచిన 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన నిటారైన పొడవైన మేకు ప్రతిబింబాన్ని అదే దూరంలో ఏర్పడుతుంది. చూడండి, ఒక పుటాకార దర్పణము తన నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన నిటారైన పొడవైన మేకు ప్రతిబింబాన్ని అదే దూరంలో ఏర్పరుస్తుంది. దర్పణం నాభ్యంతరాన్ని కనుగొనండి. సో దర్పణం నాభ్యంతరాన్ని కనుక్కోమన్నారు. సో దర్పణం నాభ్యంతరం కనుక్కోమంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు దర్పణ సూత్రం ఏమని తెలుసు, 1/f = 1/v + 1/u లేదా 1/u + 1/v అని తెలుసు కదా. సో దర్పణ సూత్రం తెలుసు. సో వాడు ఏమంటుండే, ఒక పుటాకార దర్పణం తన నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన నిటారైన పొడవైన మేకు ప్రతిబింబాన్ని చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ ఏంది పుటాకార దర్పణం అంటుంది కదా. సో ఇది పుటాకార దర్పణం. ఒక సైడు ఉబ్బెత్తుగా ఉన్న సైడు మనము కోడింగ్ చేసినట్టయితే ఏమవుతుంది, పుటాకార దర్పణం తన నుంచి దీని నుంచి ఎంత అంటే 40 సెంటీమీటర్ల దూరంలో, ఎంత 40 సెంటీమీటర్ల దూరంలో తన నుంచి ఉంచిన నిటారైన పొడవైన మేకు ప్రతిబింబాన్ని అదే దూరంలో ఏర్పరుస్తుంది. సో ఫస్ట్ దీన్ని వస్తువు ఎక్కడ ఉంచిండంట, 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే అదే దూరంలో ప్రతిబింబం కూడా అదే దూరంలో ఏర్పరుస్తుంది. అంటే ప్రతిబింబాన్ని దర్పణం నుండి ఏంటిది వస్తువు ఎంత దూరంలో ఉంచిందని చెప్తున్నాడు, u = 40 సెంటీమీటర్స్ అని చెప్తుండు. u ఎంత చెప్తుండు, 40 సెంటీమీటర్లు అంటుండు. సో ప్రతిబింబం కూడా అంతే దూరంలో, అంటే ఇది u అయితే సో ఇక్కడ ప్రతిబింబం కూడా ఎక్కడ ఏర్పడుతుంది, దీని మీద అంటే ఇంతే దూరంలో ఏర్పడుతుంది. అంటే ప్రతిబింబం కూడా ఎట్లా, నిటారైన పొడవైన మేకు ప్రతిబింబం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మేకు ఉంచిందంటే ఈ దర్పణానికి ఎదురుగా మేకును ఎంత దూరంలో ఉంచింది అనేది 40 సెంటీమీటర్ల దూరం నుంచి అన్నాడు. సో అదే దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే u ఎంత ఇచ్చిండు, 40 సెంటీమీటర్స్. ప్రతిబింబం అంటే ఏంది, v కదా. సో ప్రతిబింబం కూడా అదే దూరంలో ఏర్పడుతుంది. అంటే v = కూడా ఏమి ఇచ్చినట్టు, 40 సెంటీమీటర్స్. అంటే u = 40 సెంటీమీటర్స్. అంటే దేర్ఫోర్ v = కూడా ఏమవుతుంది, 40 సెంటీమీటర్స్. ఆయన వాడేమంటుండు, ఆ యొక్క నాభ్యంతరాన్ని కనుక్కొని అంటుండు. నాభ్యంతరం అంటే మనకు ఫార్ములా దర్పణ సూత్రం ఏంది, 1/f = 1/v + 1/u అని తెలుసు కదా. సో ఇందులో మనం ప్రతిక్షేపించినట్టయితే 1/f =
1/v, v అంటే ఎంత, అదే దూరంలో ఏర్పడుతుంది కాబట్టి 40 ప్లస్ 1/40, ఈ రెండింటిని కాసా తీసుకున్నట్టయితే 1/f ఈజ్ ఈక్వల్ టు 40. సో 40 ఎక్కం 40 అంటే 1 ఎక్కం 1 అంటే 1 అవుతుంది, ప్లస్ 40 ఎక్కం 40 అంటే ఒక ఎక్కం ఒకటి ఏమవుతుంది 1. సో అప్పుడు ఏమవుతుంది 2/40 కదా, 2/40. కానీ మనకు కావాల్సింది ఏంది, నాభ్యంతరం ఎఫ్ కావాలి కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు 2/40 అంటే చూడండి 2 ఎక్కం 2 2 2 4 2 0 0 అంటే ఏమవుతుంది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/20. దేర్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది 20 సెంటీమీటర్స్ అని. ఎఫ్ దాని యొక్క నాభ్యంతరం ఎంత, ఎఫ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాని యొక్క నాభ్యంతరం ఎంత, ఎఫ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఒక పుటాకార దర్పణం తన నుంచి 40 సెంటీమీటర్ల దూరం ఇచ్చి, అంటే యూ ఇచ్చిండు బి ఇచ్చిండు వాడే, ఎందుకు ప్రతిబింబం కూడా వస్తువు నుంచి ఎంత దూరంలో ఉందో, దర్పణం నుంచి వస్తువు అయితే ఎంత దూరంలో ప్రతిబింబం కూడా అంతే దూరంలో పొడవైన మేఘ యొక్క నిటారైన ప్రతిబింబం ఏర్పడుతుంది అని వాడు చెప్పిండంటే యూ ఈక్వల్ టు ఎంత, ప్రతిబింబ వస్తువు నుంచి ఏది దర్పణం నుంచి వస్తువు యొక్క దూరం ఎంత అన్నాడు, 35 సెంటీమీటర్స్ అన్నాడు కదా, ఎంత, సో సారీ 40 సెంటీమీటర్స్ అడిగాడు. సో ఇది మేకు, ఇదేంటిది మేకు. సో మేకు దీని నుంచి ఎంత దూరంలో ఉంది అన్నాడు, 40 సెంటీమీటర్లు ఉన్నది. మేకు అంటే ఏంది, వస్తువు కదా, మరి ప్రతిబింబం అదే దూరంలో ఏర్పడుతుంది, అంటే అదే దూరం అంటే ఏంది ఎంత 40 అంటే యూ అదే దూరంలో అంటే ప్రతిబింబం కూడా ఎంత దూరంలో ఏర్పడుతుంది అన్నట్టు 40 సెంటీమీటర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా యూ ఇచ్చిండు వి ఇచ్చిండు. సో నాభ్యంతరాన్ని కనుక్కోనండి అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/v ప్లస్ 1/u అంటే 1/v అంటే ఏంటి 40, 1/u అంటే ఎంత 40, రెండింటి కాసా చేసినట్టయితే 40. సో దీన్ని చేసినట్టయితే 2/40 వస్తుంది. 1/f ఈజ్ ఈక్వల్ 2/40 అంటే 1/20. సో మనకు కావాల్సింది ఏంది ఎఫ్ కదా. సో ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది 20 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది దాని యొక్క నాభ్యంతరాన్ని కనుగొనాలంటే ఈ విధంగా కనుగొనవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏంటో మనం చూద్దాం. ఒక యానకంలో ఒక కాంతి కిరణం ప్రయాణిస్తే యానకం గల సరిహద్దు వద్ద సరిహద్దు వద్ద 45 డిగ్రీల కోణంతో పతనమై 45 డిగ్రీల కోణంతో పతనమై గాలిలో వక్రీభవనం ఏమాత్రం చెందకుండా ప్రయాణిస్తుంది. గాలిలో వక్రీభవనం ఏమాత్రం చేయకుండా ప్రయాణిస్తుంది. అప్పుడు యానకం యొక్క వక్రీభవనం ఎంత, వక్రీభవన గుణకం ఎంత, యానకం యొక్క వక్రీభవన గుణకం అంటే ఏంటి, మ్యూజికల్ ఎంత అని అడుగుతున్నాం, మ్యూజికల్ ఎంత అంటున్నాం. సో ఒక యానకంలో ఒక కాంతి ప్రయాణించుకుంటూ దాని సరిహద్దు వద్ద ఎంత 45 డిగ్రీల కోణంతో చేస్తూ గాలిలో ఏమాత్రం వక్రీభవనం చెందకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి అంటే ఏంది విరళ యానకం కదా, 2 యానకాల సరిహద్దు గుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సరిహద్దు. సో ఏమైతుంది ఈ యానకంలో గుండి వస్తుంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాంద్రత యానకం అనుకోండి, ఇది విరళ యానకం అనుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చుకుంటూ ఇక్కడ ఎంత కోణం చేస్తుంది 45 డిగ్రీల కోణంతో చేస్తూ ఇది ఏమాత్రం వక్రీభవనం చెందకుండా, ఇదేంది
యానకంలో ఇంకో యానకంలో ఏమాత్రం వక్రీభవనం చెందకుండా ప్రయాణిస్తే అప్పుడు దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత, దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటుంది. సో మనకు చూడండి, మనకు ఫార్ములా ఉంది ఏంది, C is equal to సందిగ్ధ కోణం C is equal మనకి ఏం తెలుసు sin inverse of 1/μ. మనకు ఏంది వక్రీభవన గుణకం u కావాలి కాబట్టి u is equal to sin inverse of 1/μ. సో C is equal to sin inverse of 1/μ. కానీ మనకు కావాల్సింది ఏంది మ్యూ కావాలా. సో వాడు మరి C అంటే ఏంది, సరిహద్దు వద్ద ఎంత 45 డిగ్రీల కోణం చేస్తుంది కాబట్టి C is equal ఎంత ఇచ్చిండు 45 డిగ్రీస్ ఇచ్చిండు. C is equal ఎంత ఇచ్చిండు 45 డిగ్రీస్ ఇచ్చిండు. సో C is equal 45 డిగ్రీస్ ఇచ్చింది కాబట్టి సో ఈ 45 డిగ్రీస్ అందులో ప్రతిక్షేపించినట్టయితే C is equal to 45 డిగ్రీస్ sin inverse of 1/μ. మనకు కావాల్సింది ఏముంది మ్యూ కావాలి కదా. సో మ్యూ ఉంచుకున్నట్టయితే అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/, ఈ మ్యూని అటు పంపిస్తే సైన్ ఇన్వర్స్ ఏమవుతుంది 1/sin, ఈ సి ఇటు వస్తే ఏమవుతుంది 45 డిగ్రీస్ అవుతుంది 1/sin 45. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin 45 ఏమవుతుంది 1/√2 అవుతుంది. sin 45 ఏమవుతుంది 1/√2. సో 1/√2ని ఇటు తీసుకున్నట్టయితే దీని ఏమైనా రావచ్చు మ్యూ ఈజ్ ఈక్వల్ టు √2 గా రాసుకోవచ్చు. ఎందుకంటే 1/√2 పైకి పోతే ఏమైతే √1 కదా. సో √2 × 1 ఏమవుతుంది √2 అవుతుంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు √2 విలువ ఎంత 1/4 అనేది రావడం జరుగుతుంది. సో దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.4 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వాడు ఏం చేస్తుండు, ఒక యానకం ఇచ్చిండు, 2 యానకాలు ఇచ్చి అంటే యానకం గుండా కాంతి ఏం చేస్తుందంట ప్రయాణిస్తే సరిహద్దు వద్ద అంటే ఇంకో 2 యానకాల మధ్య ఉండేది మనం సరిహద్దు, దాని మధ్య ఏమవుతుంది కొంత కోణంతో పతనం అవుతుంది. పతనం అయ్యి అది ఏమాత్రం వక్రీభవనం చెందుతలేదు. అలాంటి టైంలో వక్రీభవన గుణకం మ్యూగా అనుకోమన్నాడు. సో ఎలాంటి వక్రీభవనం చెందుతలేదు అంటే మరి మన ఫార్ములా ఏముంది, సందిగ్ధ కోణం ఫార్ములా ఉంది ఏముంది C is equal sin inverse of 1/μ అని తెలుసు కదా. మనకి ఏమడుతుంది వక్రీభవన గుణకం అడుగుతుంది కాబట్టి మ్యూ కావాలా. సో దీన్ని ఇట్లా కూడా చేసుకో ఫార్ములా, ఇదే ఫార్ములా చూడండి. సో దీన్ని ఇటు రాయించండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది sin inverse of 1/c. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ సైన్ కిందకి పోతే ఇన్వర్స్ ఏమవుతుంది sin c అవుతుంది. ఇప్పుడు చూడండి ఇందులో మ్యూ అంటే మనకి ఏం తెలుసు 45 డిగ్రీస్, 1/sin c అంటే ఏంది 1/sin c, sin 45 ఎంత 1/sin 45 ఏమైతే 1/√ అవుతుంది. 1/√ అంటే ఈ 1/√2ను అటు పంపించినట్టయితే మ్యూ ఈజ్ ఈక్వల్ ఏమైతే √2 వాల్యూ ఎంత 1.4. సో దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత మ్యూ ఈజ్ ఈక్వల్ 1/4. సో ఈ ఫార్ములాను ఈ విధంగా మార్చుకొని మనము మ్యూను తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా 2 యానకాలు ఇచ్చి అది ఒక పతన కోణం ఇచ్చి అది ఏమాత్రం వక్రీభవనం చెందకుండా ప్రయాణిస్తుంది అన్నప్పుడు దాని యొక్క వక్రీభవన గుణకం అడిగినప్పుడు మ్యూ అడిగినప్పుడు మనకు వెంటనే మనకు సూత్రం ఏం గుర్తు రావాలా, సందిగ్ధ కోణం ఫార్ములా C is equal sin inverse of 1/μ అని మనకు ఫార్ములా తెలుసు కదా. సో ఆ 1/μ ఫార్ములా తీసుకున్నట్టయితే C అంటే వాడు ఇచ్చిండు కోణం చేసినటువంటి సందిగ్ధ కోణం అంటే ఏది గాలితో చేసే ఒక యానకం దృష్ట్యా ఇంకో యానకం చేసేటటువంటి కోణం ఇచ్చింది C is equal to 45 డిగ్రీస్ ఇచ్చింది కాబట్టి దానిలో ప్రతిక్షేపించినట్టయితే మనకు ఈ యొక్క వక్రీభవన గుణకం అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో అదేవిధంగా యూనిట్లో మనకి ఇంకొక టాపిక్ ఉంది, మనకు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా, మనకు కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఏంటంటే సరళ సూక్ష్మదర్శిని అనగానేమి, అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని పనిచేయ విధానం అనేది ఏంటి, అదేవిధంగా సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన సూత్రం ఏంది, అదేవిధంగా ఈ ఆవర్తనం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, అంటే తక్కువ దూరంలో ఏ విధంగా ఉన్నప్పుడు ఎట్లా ఏర్పడుతుంది, ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు దాని యొక్క ఆవర్తనం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మనకు చాలాసార్లు సరళ సూక్ష్మదర్శిని అనగానే అది పనిచేసే విధానం ఆవర్తన ఫార్ములా అనేది చాలా సార్లు అడిగిండు. మనకు 4 మార్క్స్ కింద నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది కాబట్టి సో మనము రేపటి క్లాస్లో ఏంది సరళ సూక్ష్మదర్శిని అంటే ఏమిటి, సరళ సూక్ష్మదర్శిని మరి ఏ విధంగా పనిచేస్తుంది, మరియు
అందులో సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తనం అంటే దాని యొక్క ఫార్ములా ఏంది మనము రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే, ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి కదా. సో ఇవి కంపల్సరీ మనకు 2 మార్క్స్ కింద మనకు అడగడం జరుగుతుంది. రేపటి క్లాస్ లో సరళ సూక్ష్మదర్శిని అంటే ఏంటి, సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తనానికి సూత్రం ఏ విధంగా రాబడతాం, అదేవిధంగా ఒకవేళ సరళ సూక్ష్మదర్శిని ఆవర్తనం అనేది ప్రతిబింబం అనేది దగ్గర ఉన్నప్పుడు అది ఏ విధంగా ఆవర్తన సామర్థ్యం అనేది ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క ఆవర్తనం అనేది ఏ విధంగా మారుతుంది అనేది మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే రైట్.